నా మనసు కృంగినుండగా నీ వాక్యమే నన్ను బ్రతికించి నాకు నెమ్మదినిచ్చెను. కన్నీరు తుడిచేదేవా నాకు నడిచే ప్రభువా, వేదనలు తీర్చేదేవా నా మొరలాలించే ప్రభువా, ఆదరించుము హక్కున చేర్చుము ఆదరించుము హక్కున చేర్చుము. నీ మాటలే నీ మాటలే నీ ప్రేమలే నీ సహవాసమే నీ మాటలే నీ పాటలే నీ ప్రేమలే నీ సహవాసమే నాకు ఆదరణ యేసు నాకు ఆదరణ నాకు ఆదరణ యేసు నాకు ఆదరణ. కష్టములో నష్టములో నేను నలిగి ఉండగా నన్ను బలపరచు ఆశ్రయించుము నీ సహవాసమే నీ మాటలే నీ పాటలే నీ ప్రేమలే నీ సహవాసమే నాకు ఆదరణ యేసు నాకు ఆదరణ నాకు ఆదరణ యేసు నాకు ఆదరణ. నలిగిన నామదికి నీ వాక్యమే ఆదరణ విరిగిన నామదికి నీ సన్నిధే ఆదరణ. నలిగిన నామదికి నీ వాక్యమే ఆదరణ సన్నిధే ఆదరణ. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమలే ఆర్కెస్ట్రా రన్ చేసిన ఆర్కెస్ట్రా దాన్ని వదిలిపెట్టి దేవుని వచ్చిన తర్వాత యేసుక్రీస్తు ప్రభు మీద చాలా పెద్ద సాక్ష్యం. మిస్సెస్ కూడా సింగర్ కూడా గీతం తీసి భారతీయ రావాల్సింది.
రాసిన పాటలు రిలీజ్ చేయడం కోసం స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. చెప్పాలంటే చాలా ఆస్కార్ గ్రామీ అవార్డు ఈయన వాడాలి అంటే నామినేట్ చేయాలంటే అవార్డు రావాలి. ఇండియాలో 13 కంపోజిషన్ చేస్తే పేరు పెట్టడానికి పెద్ద నిర్ణయం చేసిన నేను నిజంగా ఆయన దర్శకత్వంలో ఆయన దర్శకత్వంలో నేను 2 పాటలు పాడడం అంటే గొప్ప. మేమిద్దరం ఎప్పుడో ఆత్మీయ బంధంతో ఈ రోజు వరకు వాక్యాన్ని అందించడానికి వచ్చినటువంటి బ్రదర్ ఏజ్కేల్ బ్రదర్ గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. వారు ఖమ్మం నుంచి వచ్చినారు. బ్రదర్ అనే సంఘంలో ఒక సంఘ పెద్దగా ఉంటూ వస్తున్నారు. ఆయన కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచుంటున్నాను. అదేవిధంగా పాస్టర్ ఎబాపరావు గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. అంకుల్ రండి ప్లీజ్. పాస్టర్ శేఖర్ బ్రదర్ గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. అదేవిధంగా ఎల్లూరి ప్రసాద్ గారు మా బావగారు పైకి రావాల్సిందిగా వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తుంటున్నాను. తర్వాత మా చిన్నాయన గారు అటువంటి 2 చిన్నాయన గారులు ఉన్నారు. పోతేపోగు తిమోతి గారు వారు కూడా స్టేజ్ మీదకి రావాలి. సరే ఓకే. చిన్నాయన ప్రభుదాస్ గారు వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. చిన్న పాస్టర్ ఐజక్ గారిని వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. అదేవిధంగా జాన్ తిమోతి బ్యాప్టిస్ట్ పాస్టర్ గిద్దలూరు టౌన్ చర్చ్ పాస్టర్ వారిని కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాను. అదే కూర్చో సరే ట్రై చేయండి. ఈ సమయంలో ట్రిబ్యూట్స్ అంటే నివాళులు అర్పించడం అంటే చిరంజీవి అభిషేక్ నా కుమారుడు చిన్న కుమారుడు సమ్మి వారిని గురించి మాట్లాడడానికి కొంతమందిని ఆహ్వానిస్తున్నాను. మొదటిగా వాళ్ళ మేనమామ శ్రీకాంత్ వచ్చి మాట్లాడాల్సిందిగా కోరుతుంటున్నాను. ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక ఆహ్వాన శుభాకాంక్షలు. మేము ముఖ్యంగా ఈరోజు చెప్పదలుచుకున్నది, ఇప్పుడు నేనైనా నా తమ్ముడైనా మా అన్నైనా మా ముగ్గురులో ఒక్కరినే చెప్పగలుగుతారు ఇక్కడ. ఎందుకంటే మేము ముగ్గురం ఏ చెప్పినా ముగ్గురం ఒకటే మాట చెప్పగలుగుతాం. మా అల్లుని గురించి ఒక చిన్న మాట చెప్పడానికి వచ్చాడు. వాడు చిన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఎవరైనా చిన్నగా ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక వస్తువు లాక్కుంటే ఏడుస్తారు పిల్లలు. కానీ వీడు అట్లా కాదు. వాడు ఇచ్చింది మనం తీసుకోకపోతే ఏడుస్తాడు. వారికి అది ఒక అలవాటు. వాడు ఏదైనా పూరి తింటుంటే మనకు అందిస్తాడు తిను అని. మనం తినకపోతే వాడు ఏడుస్తాడు. అది వాడి క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి. అది వాడు ఫస్ట్ నుంచి వానికి ఉన్న నైజం అది. పూరి చపాతి
ఇడ్లీ ఏదైనా కానీ వాడు తినేది మనకు అందిస్తే మనం తినలేకపోతే వద్దు పోరా వాడు ఎందుకు అంటే వాడు ఏడుస్తాడు, ఒప్పుకోడు. మనం తినేదాకా వాడు యాక్సెప్ట్ చేయడు, వాడు ఏడుస్తూ ఉంటాడు తినమని. అటువంటి క్యారెక్టర్ నాలో ఉంది. వాడు చిన్నప్పటి నుంచి అంతే. వాడి గురించి చెప్పేది కొత్తగా ఏం లేదు. ఒక చిన్న మాట అంతే, వాడి కోసం అంతే చెప్పదలుచుకున్నది. మామూలుగా ముగ్గురం ఒకటే చెప్తాం, మేనమామగా. ఆ బిడ్డ ఇప్పుడు కూడా మా ముగ్గురులో కూడా మమ్మల్ని ఏ రోజు తీసేసి మాట్లాడింది లేదు. ఏదైనా విషయం ఉంటే అడగకుండా వదిలేసింది లేదు. ప్రతి విషయానికి కూడా ఏదైనా ఒక చిన్న సలహా కానీ ఇంకోటి కానీ ఏదైనా జరిగినా కూడా మామా మామా ఏం చేయాలి, మామా ఏంది, మామా ఏమిటి, అది వాడు. ఈరోజు అల్లుని బర్త్డే, కానీ అల్లుడు లేడు. అల్లుడు లేడు అని మేము అనుకోవట్లేదు. అల్లుడు ఉన్నాడు, ఎక్కడో ఒక చోట ఉన్నాడు, చూస్తున్నాడు. మాతో పాటు ఉన్నాడు, మనతో పాటు ఉన్నాడు, చూస్తా ఉంటాడు అంతే. మామా వాళ్ళ అమ్మమ్మ బాగా, అమ్మమ్మ ఏంది ఈరోజు ఏది మనకి నచ్చకపోయినా వాళ్ళ అమ్మమ్మని అడుగుతాడు. అమ్మమ్మ ఏది ఏంది నేరే నీకు ఇది చేపిస్తున్నాను ఆయన, గుడ్డు చేపిస్తున్నాను ఏదో ఒకటి అమ్మ అట్లా చేపించే. మా ముగ్గురులో వాడు వదిలేసిపోయేవాడు కాదు. ఈరోజు మా ముగ్గురి మధ్యలో వాడు లేడు. మా ముగ్గురితో పాటు నేను, వాళ్ళిద్దరి బదులు నేను మాట్లాడుతున్నాను. నా తమ్ముని బదులు, మా అన్న బదులు, నా అల్లుని కోసం నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ఈ పాటలు రిలీజ్ చేయడానికి ముఖ్య కారణం కూడా వాడే. ఎందుకంటే ఆయన మనసులో నుంచి నలిగి విరిగి చెదిరిన దాని నుంచి వచ్చిన పాటలు అల్లుని గురించి. అల్లుడు చూస్తూ ఉంటాడు ఎక్కడున్నా కూడా. మా అల్లుడు హెవెన్లీ బర్త్డే నానా, థ్యాంక్ యూ. ఒకసారి అందరు కలిసి హ్యాపీ బర్త్డే సమీ అని చెప్పండి గట్టిగా, ఇంకా గట్టిగా. హ్యాపీ బర్త్డే సమీ, ఇంకా గట్టిగా ఒక్కసారి హ్యాపీ బర్త్డే సమీ. థ్యాంక్ యూ. ఈ సమయంలో మన మధ్యన జక్కర్ అంకుల్ ఉన్నాడు, వారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి మన మధ్యన ఉన్నటువంటి బావగారు శోభన్ వారు కూడా వచ్చి ట్రిబ్యూట్స్ ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా. మీరండి అందరికీ నమస్కారం. యాక్చువల్గా నాకు 4 రోజుల క్రితమే చెప్పాడు ఈ ప్రోగ్రామ్ అంది, ఆడియో రిలీజ్ అంది. నేను ఎలా అల్లుడిది ఉంది బావ అని చెప్పేసి మనోజ్
యాక్చువల్గా నేను ఈరోజు మార్నింగ్ ఒంగోలు వెళ్ళినాను. డైరెక్ట్గా అటు నుంచి ఇంటికి కూడా వెళ్ళకుండా ఇలాగనే వస్తున్నా, మిస్ అయిపోయింటానేమో, అయిపోయింటదేమో అని బాధపడుతూ కంగారు పడుతూ ఇప్పుడే రావడం జరిగింది. సో ఎంతైనా మరి ఈరోజు మన మధ్య అభిషేక్ లేకపోవడం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి బర్త్డే జరుపుకున్నటువంటి మరి అభిషేక్ మరి మన మధ్య ఈ రోజు లేకపోయినా మరి ఆ దేవుడి సన్నిధిలో ఉన్నాడని తలంచుతూ ఉన్నాను. నాకు మొట్టమొదటి నుంచి కూడా సమ్మి నాకు చాలా దగ్గరగా ఉండేవాడు. టోనీ పెద్దగా నాకు ఎందుకంటే టచ్లో లేకపోయినా సమ్మి చాలా సంవత్సరాల నుంచి నాకు అందుబాటులో ఉన్నాడు. సమ్మి స్టడీస్ విషయంలో కూడా కొంత ఆందోళన చెందుతూ ఉంటున్నప్పుడు నేను మనోజ్కి ఏం పర్లేదు చేద్దాం, మంచి దారిలో పడతాడు, ఇబ్బంది లేదు అనేటటువంటి చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఆ క్రమంలో మన వాడి పట్ల చాలా ఎన్నో సూచనలు చేయడం జరిగింది. మరి దేవుడు అనుగ్రహించి మరి ఆ చివరి దినాల్లో తనకు దేవుడు మంచి ఒక పోస్ట్ను కూడా అనుగ్రహించడంలో మరి నిజంగా దాంట్లో నేను కూడా పాలు పంచుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అఫీషియల్స్ అందరినీ కూడా గ్యాదర్ చేయడం, మన వాడికి కొంత గైడెన్స్ ఇవ్వడం, ఆ విషయంలో నేను చాలా సంతోషపడ్డాను. అభిషేక్ ఒక టీచర్గా అవుతున్నాడు అనేటువంటి విషయం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. మరి అనుకునేటువంటి రీతిలో మరి దురదృష్టం వెంటాడడం, మరి ఆయన ఈరోజు ఆ దేవుడి సన్నిధిలో ఉన్నాడని చెప్పేసి నేను తలంచుకుంటూ ఉన్నాను. ఈ కార్యక్రమానికి ఆహ్వానించినటువంటి బామర్ది మనోజ్కి నేను నిండా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నా. నిజంగా మిస్ అవుతానేమో అనేటువంటి బాధ నాలో ఉన్నది. అందుకనే ఇక డైరెక్ట్గా నేను రావడం జరిగింది. నాకు ఈ సమయంలో ఏం మాట్లాడాలో నాకు అర్థం కావడం లేదు. సో ఎనీవే, ఆ కుటుంబానికి ముఖ్యంగా తల్లిదండ్రులకు, మనోజ్కు, అలాగే బిడ్డకి, ఆ కుటుంబానికి దేవుడు ఆదరణ కలగచేయాలి. మరి ఈ రోజున అభిషేక్ ఫౌండేషన్ అనేటువంటి దాని మీద మరి రాబోయేటటువంటి రోజుల్లో మరి మంచి దేవుని సంబంధమైనటువంటి కార్యక్రమాలు, సామాజిక పరమైనటువంటి కార్యక్రమాలు అభిషేక్ ఫౌండేషన్ మీద జరగాలని, అందులో నేను కూడా పాలు పంచుకుంటానని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకందరికీ కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి ఈ సమయంలో మరి చంద్రశేఖర్ పాస్టర్ గారు, తర్వాత జకరంకులు, తర్వాత ఇల్లూరు ప్రసాద్ గారు, మరి అదేవిధంగా నా చిన్నాన్న గారు తలా 2 నిమిషాలు ఆయన గురించి మాట్లాడితే నెక్స్ట్ ఈ యొక్క ప్రోగ్రామ్కి వెళ్తాం. దేవునికి స్తోత్రములు. వేదికలు అలంకరించిన దైవజనులు, ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన మీ అందరికీ వందనాలు పెట్టుకుందాం. మీరు అందరూ సంతోషంగా ఉండండి. ఈరోజు అకేషన్కి పిలుపు కలిగిన మీరు అందరూ కూడా ధన్యులని యేసుక్రీస్తుని బట్టి నేను మిమ్మల్ని ప్రేరేపిస్తూ ఉన్నాను. మరణము తర్వాత జరిగించగలిగిన జయంతికి అది గొప్ప ప్రముఖులకే జరిగేది, అది అందరికీ జరగదు. అందులో మీకు తెలిసినటువంటి విషయాలు బాగా ఇద్దరు తెలుసు మీకు. ఒకటి బిఆర్ అంబేద్కర్ గారు, ఆ తర్వాత మహాత్మా గాంధీని గురించినటువంటి మరి జయంతి మరణించినప్పటికీ కూడా ఆ కార్యక్రమాన్ని జరుపుతారు. మరి టుడే యవన కాలంలో ఉన్నటువంటి కుమారుడు సమ్మి, గాడ్ ఈజ్ గుడ్, దేవుడు ఎప్పుడు మంచోడే, మనం అర్థం చేసుకునే పొరపాటు. దైవ చిత్తంలో దేవుడు సమ్మిని మరణానికి సంబంధించిన కాజులు ఎన్నో ఉండాలి, కారణం లేకుండా ఎవరు ఈ లోకం విడిచి వెళ్ళారు. అయితే దైవ చిత్తంలో కుమారుడు యాక్సిడెంటల్ గా ఎడబాటుగా ఉన్నప్పటికీ
దాని జవాబు దేవుడే. అయితే ప్రత్యేకంగా విడబడినటువంటి కుటుంబ సభ్యులలో తండ్రిగా మనోజనను బట్టి నేను గౌరవిస్తున్నాను. వారి జయంతిని పురస్కరించుకొని వారి పేరు మీద ఒక ట్రస్ట్ను కూడా వారు ప్రారంభించడం అనేది కూడా నేను వారిని చాలా అభినందిస్తూ ఉన్నాను. బైబిల్ చెప్పిన సత్యం ఏంటంటే కార్యారంభము కంటే కూడా కార్యాంతము మేలు అన్నారు. చాలా మంది ఉద్రేక భావనతోటి ఈ పరిచయను ప్రారంభిస్తారు, మళ్ళీ మద్రాసులో మధ్యలో అడ్రస్సే ఉండదు. కాబట్టి దయచేసి ఈ రోజు ఇక్కడికి మీరు రావడానికి కారణం ఏంటంటే ఇందు ట్రస్ట్ యొక్క ఫలభరితమైనటువంటి నడిపింపులో ఉండబడినట్లు మీ అందరి ప్రార్థన సహాయం కోరి ఇక్కడికి వారు పిలిచారు. దయచేసి కాబట్టి ఎవరు కూడా ఈ ధర్మాన్ని మీరు విస్మరించవద్దని, మీ బాధ్యతగా చక్కగా ఈ పరిచయ కొరకు మీరు ప్రార్థించాలని కూడా నేను కోరుతున్నాను. ఇక మూడవ కార్యక్రమాన్ని కూర్చున్నటువంటి విషయాలకు వస్తే ఆ ట్రస్ట్ను మొట్టమొదటిగా బైబిల్లో ప్రారంభించింది ఎవరో మీకు అవగాహన ఉండొచ్చు, అయినా నేను మీకు తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ప్రభు అయిన యేసుక్రీస్తే ట్రస్ట్ను ప్రారంభించాడు. యేసు ప్రభు సువార్త జరిగించిన తర్వాత వాళ్ళు మార్గ మధ్యంలో మూర్చిల్లి సమస్యలిపోతారని చెప్పి వారికి ఒక ట్రస్ట్ను ప్రారంభించి రుచికరమైనటువంటి భోజన పదార్థంలో పెట్టి వారిని ఆశీర్వదించినట్టుగా చూస్తాం. ఒకసారి సంతోషంగా దేనికి స్తోత్రం చెప్పుకుందాం అందరం. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. కాబట్టి ఈ ట్రస్ట్ను కూడా దేవుడే ప్రారంభించాడు. స్టిల్ ఇప్పటికీ కూడా ఆ పరిచర్య కొన్ని సంఘాలు అయితే గొప్ప గొప్పగా ఫలభరితంగా జరుగుతుంది ఆ ట్రస్ట్ పరిచర్య. కాబట్టి మనోజన్న గారికి నేను చెప్పే మాట ఏంటంటే చాలా మంది జీవితాల పేదరికం కలిగిన వారికి కూడా మీరు అన్నదాన పరిచర్యను కూడా, విద్యదాన పరిచర్య కూడా, వస్త్రదాన పరిచర్య కూడా ఇందు ట్రస్ట్ నుండి ఒక గొప్ప శక్తిని విడుదల తీసుకురావాలని ప్రభుని బట్టి ప్రేరేపిస్తూ, మరి మనోజన్నను బట్టి మరొక మాట, ఈరోజు జరుగుతున్న మూడో అకేషన్ కార్యక్రమాన్ని బట్టి చెప్పబోతున్నా. మరి ఆయన మరి సమ్మి మరణానికి ముందు ఒక పాట రాశావు, తర్వాత రెండు మరణం తర్వాతేనా? అది మరణానికి ముందు ఒక పాట రాశాడు, మరణం తర్వాత మరొక పాట రాశాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను. ఆ లిరిక్స్ నేను ఆ రెండో పాటను గురించి నేను చాలా లోపలికి వెళ్తాను పాట విషయంలో. చాలా మంది పాటలు ఒకసారి సందర్భంలో వసన్న గారు మినిస్టర్లో పాట రాశాడు. యాకోబు మోసగాడై తండ్రి ఇంటిని విడిచెను అనే పాట రాస్తే యేసన్న గారికే ఫోన్ చేశాను, యాకోబు మోసగాడని నాకు బైబిల్ చూపెట్టు అని. నువ్వు అర్థం చేసుకునే పొరపాటు. కాబట్టి ఈ కంపోజ్ అనేది చాలా మందికి అవగాహన ఉండదు. దేవుడు తన దాసునికి చక్కటి అవగాహన ఇచ్చి ఈ పరిచయలో వారిని ముందుకు తీసుకొచ్చటాన్ని బట్టి నేను వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని ఒక మాట అడిగి ముగిస్తా. బైబిల్లో చక్కటి రచయిత, పాఠకుడు, చక్కని గానము కలిగిన వాళ్ళు ఎవరు మొట్టమొదటిగా అన్నట్లయితే ఎవరు? డైరెక్టర్ అయ్యగారు. హలో, ఆదాము రాసిన పాటకి అవ్వ ముక్తురాలై పడిపోయి ఇంకా నువ్వే కాదాపై నాకు అంది. తప్పట్టు కొట్టరు మంచి మాటకి. హల్లెలూయా. ఆదాము రాసిన పాటకి అవ్వ ముగ్ధురాలై మూర్చిల్లి పడిపోయి నాకు ఎవరో నువ్వే కావాలన్నట్టు అయిపోయింది. అట్లనే చాలా మంది పాటలు పాడుతుంటారు, అర్థం ఉండదు, పర్థం ఉండదు. మరి దేవుడు తన దాసునికి ఇచ్చిన శ్రేష్టమైన తలపును బట్టి నేను వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా ఉన్నాయి చెప్పడానికి, టైం సరిపోవట్లేదు. మీ అందరికీ వందనాలు. ఈ పరిచర్య కొరకు మీరు ప్రార్థించాలని కోరుతూ ఈ అవకాశాన్ని అప్పగించిన అధ్యక్షుల వారికి అప్పగిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ బ్రదర్. సమయంలో మరి హైదరాబాద్ నుంచి వచ్చినట్టు మా వరదలు గోన క్రిసోలైట్ వాళ్ళ కుమారుడి గురించి ఏదో రాసుకొచ్చిందంట, అది కవిత వినిపిస్తుందని చెప్తా ఉంది. మరి ప్రేమను కవిత రూపంలో తెలియజేయాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ డాక్టర్ మనోజ్ కుమార్ గారు. పెద్దలందరికీ ప్రైజ్ ద లార్డ్. నేను ఒక 2 minutes తీసుకుంటాను, ఎందుకంటే సమయాభావం ఉన్నది కనుక. సో ముఖ్యంగా అక్కకు బావకు చెప్పేది ఏంటంటే, మరి సామ్స్ 93rd verse ప్రభువే మనుషులను మంటికి అప్పగించుతున్నాడు, నరులారా తిరిగి రండి అని దేవుడు చెప్పిండు. కాబట్టి ప్రతి ఒక్కరికి మరణం అనేది ఖచ్చితంగా వస్తుంది. అయితే మరి కుమారుడి విషయంలో అన్ఎక్స్పెక్టెడ్ కాబట్టి వారి కన్నీటిని మనము ఎప్పటికీ తుడవలేము, ఆయనే ఆదరించాలి. మరి దాన్ని బట్టి మరి బావ రాసిన 2 పాటలు ఆదరణ కోసం తను రాశారు. సో ఆ పాటలు కూడా ఆదరణనివ్వాలి.
దాని ద్వారా అందరూ ఆత్మీయమైన మేళ్ళు పొందాలి. ఇంకొక విషయం ఏంటంటే, యోబు గురించి ఒక్క మాట చెప్తాను. ఆయన హీ లాస్ట్ ఎవ్రీథింగ్, వెల్త్, హెల్త్ అన్నీ లాస్ అయినాడు. అయితే ఆయన యెహోవా ఇచ్చును, యెహోవా తీసుకొనెను, దేవునికి స్తుతి కలుగును గాక అన్నాడు. సో ఆ విధంగా దేవుణ్ణి స్తుతించే బిడ్డలుగా ఉండాలి. మనోజ్ గారు మరి పరిచర్యలో ముందుకెళ్ళాలి. బేబెక్క ఆతిథ్యం ఇచ్చే స్త్రీగాను ఉండాలి. మీరిద్దరు మార్గదర్శకులుగా ఉండాలి. మరి ఏదేమైనప్పటికీ ఆ బాధను మీరు మరోలేరు. దేవుడే మిమ్మల్ని ఇద్దరిని ఆదరించాలి. ఆయన భరియమైన రెక్కల కింద మిమ్మల్ని ఆదరించాలని కోరుకుంటున్నాను. సో నేను రాసిన అంటే ఐఎమ్ నాట్ పర్ఫెక్ట్, కానీ దేవుడు నాకు రాయాలి అని అనిపించింది. సో అందుకని కొంచెం త్వరగా చదివేస్తాను. కన్నీటి వీడుకోలు నా కుమారుడా, కన్నీటి వీడుకోలు నా కుమారుడా, నిన్నే తలచి తలచి కలత చెందిన మా హృదయాల్లో ఎన్నో ప్రశ్నలు, లెక్కలేనన్ని ప్రశ్నలు, సమాధానాలు లేని ప్రశ్నలు. అయినా మనసులో ఒక చిన్న ఆశ. ఒక్కసారి నువ్వు కనిపిస్తే అడగాలని ఉంది, చాలా మాట్లాడాలని ఉంది. మనసులో ఉన్న మమతాను రాగాలన్నీ నీ ముందు కురిపించి నీ నుదుటిపై ఒక్క ముద్దు పెట్టుకోవాలని ఉంది కుమారుడా. కనిపిస్తావా కన్నా, కన్నుల పండుగ చేసుకుంటాను. కనిపిస్తావా కన్నా, కన్నుల పండుగ చేసుకుంటాను. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నీవు కారు నడిపిస్తుంటే చూసి మురిసిన మా హృదయం మూగబోయింది మురిపాల కొడుక. నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని నీవు కారు నడిపిస్తుంటే చూసి మురిసిన మా హృదయము మూగబోయింది మురిపాల నా కొడుక. అన్న పెళ్లిలో అద్భుతంగా ఆడిన అపురూపమైన ఆ దృశ్యం, అన్న పెళ్లిలో అద్భుతంగా ఆడిన ఆ రూపం అదృశ్యమైందంటే ఊరంతా అంధకారం అలుముకుంది. కొడుక, నీ ఎడబాటు మేనమామల జీవితాల్లో చలనం లేకుండా చేశాయి చిన్న తండ్రి. నీ ఎడబాటు మేనమామల హృదయాల్లో ఎడబాటులు లేకుండా చేశాయి తండ్రి. ఇంత చక్కటి కొడుకును కన్న నీ జన్మ ధన్యం అన్నారు. అందనంత దూరం వెళ్ళావా కొడుక. నీ కోసం పరితపిస్తున్న ఈ అమ్మకు ఒక్కసారి కనిపిస్తావా కొడుక. నీ సుదూర తీరాలకు వెళ్ళావని తిరిగి రావని తెలిసినా నీ కోసం నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను కొడుక. కళ్ళు మూస్తే నువ్వు కనపడకుండా పోతావేమోనని కళ్ళల్లో ఒత్తులు వేసుకొని నీ కోసం ఎదురు చూస్తున్నాను కొడుక. నీ కోసం పరితపించిన హృదయం చెక్కిళ్లపై తడియారిన కన్నీటి చుక్కలు ఒకే ఒక్కసారి కనిపించి చూస్తావా కొడుక. నీ కోసం పరితపించిన హృదయం చెక్కిళ్లపై తడియారని కన్నీటి చారికలు ఒకే ఒక్కసారి కనిపించి చూస్తావా కొడుక. నువ్వు తిరిగి రావని తెలిసినా నీ తోబుట్టువులు చలనం లేని రాతి బొమ్మల్లా ఉన్నారు కొడుక. నువ్వు తిరిగి రావని తెలిసి నీ తోబుట్టువులు చలనం లేని రాతి బొమ్మల్లా ఉన్నారు కొడుక. తాకి చూస్తావా ఒక్కసారి. ఆటల్లో పాటల్లో నవ్వుల్లో నాట్యంలో వీచే గాలిలో నీ దివ్య రూపాన్ని వెతుక్కుంటున్నా నీ మేనమామల్ని ఒక్కసారి పలకరిస్తావా కొడుక. ఆటల్లో పాటల్లో నవ్వుల్లో నాట్యంలో వీచే గాలిలో నీ దివ్య రూపాన్ని వెతుక్కుంటున్నా నీ మేనమామల్ని ఒక్కసారి పలకరిస్తావా కొడుక. అవ్వాతాతల అదరాల్లో చిరునవ్వు చూడక ఎన్నాళ్ళయిందో, అవ్వాతాతల అదరాల్లో చిరునవ్వు చూడక ఎన్నాళ్ళయిందో ఒక్కసారి నవ్విస్తావా కొడుక. పెళ్లి చేసి జంటగా చూడాలనుకున్న మా ఆశల్ని అడియాసలు చేశావు. పెళ్లి చేసి జంటగా చూడాలనుకున్న మా ఆశల్ని అడియాసలు చేశావు. ఆశ తీరుస్తావా కొడుక. నీ ప్రతిరూపాన్ని మిగిల్చకుండా వెళ్ళావు. ప్రతి క్షణం పరితపిస్తూనే ఉన్నాము కొడుక. నీ ప్రతిరూపాన్ని మిగిల్చకుండా వెళ్ళావు. ప్రతి క్షణం పరితపిస్తూనే ఉన్నాము కొడుక. సుఖ సంతోషాలతో తులతూగే పొదరింటిని దుఃఖ సంద్రంలో ముంచేశావు కొడుక. సుఖ సంతోషాలతో తులతూగే పొదరింటిని దుఃఖ సంద్రంలో ముంచేశావు కొడుక. మా దుఃఖం పరిపూర్ణమయ్యే నిరీక్షణ
నిన్ను ఒక రోజున చూస్తాననే నిరీక్షణ ప్రభువైన క్రీస్తు ఇచ్చాడు కొడుక. ఒక రోజున చూస్తాననే నిరీక్షణ ప్రభువైన క్రీస్తు ఇచ్చాడు కొడుక. ఒకరోజు పరలోక రాజ్యంలో నిన్ను కలుస్తాను అనే నిరీక్షణ గాయపడిన మా హృదయాలను సేద తీర్చింది కొడుక. ఒకరోజు పరలోక రాజ్యంలో నిన్ను కలుస్తామని నిరీక్షణ గాయపడిన మా హృదయాలను సేద తీర్చింది కొడుక. థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ క్రిస్లాయిడ్. తన హృదయంలో ఉండే బాధనంతా కవితా రూపంలో వివరించినందుకే వారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. ఈ సమయంలో నేను రచించిన మొదటి పాట రిలీజ్ చేయబోతున్నాం. దానికి ముందుగా మరి నా చిన్నాన్న గారు అయినటువంటి ఎప్పప్రావు గారు ప్రార్థన చేసిన తర్వాత ఆ పాటను వీక్షించిన తర్వాత మరి నెక్స్ట్ ప్రోగ్రామ్ కొనసాగిస్తాం. లైట్స్ ఆఫ్ చేయనా తర్వాత. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు మా పరమ తండ్రి యేసు ప్రభు మీ పరిశుద్ధ పాదములు పట్టుకొని వందనాలు చెల్లిస్తూ ఈ దినమున జరుగుతున్న ఈ 3 కార్యములు మీకు మహిమకరంగా, ఘనంగా, కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగించమని, కుమారుణ్ణి పోగొట్టుకున్న తల్లిదండ్రులను ఓదార్చమని, మీ నామములోనే తిరిగి కలుసుకునే అవకాశం ఉన్నదని నిరీక్షణతో ఉంటూ, కుమారుని పోగొట్టుకున్న వేదనతో రాసినటువంటి పాటను మరి పాటలు రిలీజ్ చేస్తూ ఉండగా మీ కృప చూపమని, మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములు మీకు ఆరోపిస్తూ, కుటుంబమును, రక్త సంబంధులు, బంధువులు అందరికీ ఓదార్పును అనుగ్రహించి మీరు రాకడ దినమున నీ దాసుని చూడగలమన్న నిరీక్షణతో మీ పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ, రక్షకుడు, విమోచకుడు, మా ప్రాణప్రియుడైన యేసు క్రీస్తు వారి యొక్క దివ్యమైన నామములు అప్పగించుకొని ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క పాట రాయడానికి కారణం మొదటి పాట ఇది. ఈ మొదటి పాట రాయడానికి నేను ముందుగా ఒక 5-6 నెలలు పాట ఎట్లా రాయాలనేది అంటే నేను ఒక ట్రైనింగ్ తీసుకున్నా. రాజేష్ తాతపూడి అని అగస్టిన్ బ్రదర్ అని హైదరాబాద్లో ఉంటారు. వారు వాళ్ళ క్లాసెస్ నీ క్లాసెస్ అటెండ్ అయినాను. అటెండ్ అయిన ద్వారా నాకేం తెలిసిందంటే ఐ లెఫ్ట్ తెలుగు ఇన్ 87, 86 ఆ ప్రాంతంలో నాకు తెలుగు అనేది వదిలేసిన. ఎందుకు, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినాను. బీటెక్, ఎంటెక్, తర్వాత పిహెచ్డి, అవంతా ఇంగ్లీషు. నేను చదువు చెప్పేది కూడా ఇంగ్లీష్. తెలుగు మాట్లాడడానికి లేదు. క్లాసులో తెలుగు మాట్లాడితే పిల్లలు వెంటనే పోయి కంప్లైంట్ చేస్తారు. సో దట్ నాకేమైందంటే తెలుగు మీద పట్టుపోయింది రాయడానికి. ఈవెన్ బైబిల్ కూడా తెలుగు రాయడానికి మర్చిపోయినా నేను. అంటే ఒకప్పుడు తెలుగు మీడియము, కానీ నేను చేసే వృత్తి ద్వారా నేను ఆ విధంగా ఇదైపోయాను. తర్వాత ఈ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నేను ఎట్లా రాయాలనేది తెలుసుకొని ఒక పాట రాసినాను. అది ఏదంటే దావీదు అనుభవంలో దావీదు 30వ దావీదు కీర్తనలో ఆయన పాపంలో పడి ఉండగా ఆయన్ను బ్రతికించినాడు, లేపినాడు. తర్వాత ఏబు అంటాడు, నా విమోచకుడు సజీవుడు అంటాడు మొదటి వచనం. రెండవ వచనంలో నీకు మొరపెట్టగా నాకు స్వస్థతనిచ్చినావు. కాబట్టి ఆ స్వస్థత అనేది నాట్యంగా మార్చినావు. అంటే పాస్ట్లో నేను ఎట్లా ఉన్నా, ఒకప్పుడు నేను పాపిని లోకంలో, అయితే నాకు రక్షణ ఇచ్చినావు, నిలబెట్టినావు, బ్రతికించినావు, నా విమోచకుడిగా ఉన్నావు. ఏబు అంటాడు కదా, నా విమోచకుడు సజీవుడని ఆయన ఆరాధిస్తాడు. తర్వాత దావీదు అంటాడు, దావీదు అనుభవంలో ఆయన రెండవ చరణంలో ఏమంటే నేను మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చినావు, నా దుఃఖాన్ని నాట్యముగా మార్చినావు అనేది 2వ చరణంలో రాయడం జరిగింది. 3వ చరణంలో దావీదు 33వ దావీదు కీర్తనలో అంటాడు, నా దాగు చోటు నీవే,
నీ మార్గం నాకు బోధించి నీ యొక్క పరలోక స్వాస్థ్యాన్ని నాకు ఇవ్వు ప్రభు అని దావీదు అంటా వస్తాడు. కాబట్టి నాకు కూడా ఒకప్పుడు ఈ లోకంలో మార్గం లేక గమ్యం తెలియని స్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఆదరించి నాకు మార్గం చూపి ఆ పరలోకంలో స్వాస్థ్యాన్ని అనుగ్రహించాడు. ఈరోజు చనిపోయినా కూడా నేను ఒకనొక రోజు నా కుమారుని చూస్తాననే విశ్వాసంతో ఈ పాట రాయడం జరిగింది. ముందుగా రాసినాను. తర్వాత ఈ యొక్క పాట చాలా మంది నాకు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేశారు. దాదాపు చాలా ఖర్చు అయింది. పాటలు రాయడం వరకు ఓకే, కానీ దాన్ని ప్రొడ్యూస్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే ఫస్ట్ సమ్మి, టోనీ ఇద్దరు వాళ్ళ జీతాలు వచ్చినప్పుడు నాకు డబ్బులు వేస్తారు. నేను అడగాల్సిన అవసరం లే. డాడీకి ఏది అవసరమో వాళ్ళు ఇస్తా వస్తారు. తర్వాత నాకు నా మిత్రుడు శోభన్, తర్వాత ఆయన సపోర్ట్, తర్వాత చాలా మంది మిత్రులు నాకు అంటే శ్రేయోభిలాషులు అందరూ కూడా ఈ పాట చేయడానికి సహకరించినారు. అంటే మ్యూజిక్ అనేది అంత ఈజీగా ఉండదు, చాలా కష్టం. ఎందుకంటే ఆ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ప్లే చేసే వాళ్ళు, నేను తబలా కోసం నేను అడిగితే ఆ తబలా ప్లే చేసిన వెంటనే నేను పంపించాలంటే ఆయనకు కావాల్సిన అమౌంట్ నేను పంపించాలి, అది ఇవ్వాలంటే. కాబట్టి ఒక ఫ్లూట్ కానీ, ఒక వయలిన్ కానీ, తర్వాత లేకపోతే ఏ ఇన్స్ట్రుమెంట్ అన్న సితార్ కానీ, అన్నిటికీ ప్రతిదానికి కూడా డబ్బు ఉంటుంది. కాబట్టి ఎంతో ఖర్చుతో కూడినది. కాబట్టి నేను రాసిన ఈ పాటలు త్వరగా నువ్వు మాటలు కాదు, అయిపోయిందా, వేరే వాళ్ళు కూడా తీసుకోండి. ఫస్ట్ నేను రాసిన 2 పాటలు ఒక పేపర్ రూపంలో కొన్ని తీసుకోండి. ఇవన్నీ వాళ్ళు తీసుకోమని కొంతమంది కాసే తీసుకోండి, పంచు తొందరగా. సో ఈ పాటను స్టార్ట్ చేస్తాను. తర్వాత బాబు స్టార్ట్ చేయను పాట, మొదటి పాట. హలో, లైట్ ఉంచున్నాను, ఏం కాదు, నో ప్రాబ్లం. లైట్లు ఉంచు, ఏమైనా ప్రాబ్లం ఉంది? లైట్లు ఆన్ చేయండి, లైట్లు ఆన్ చేయమండి, ఏం కదా. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. యేసు నా దేవుడవు, నిన్నే ఆరాధింతును. యేసు నా దేవుడవు, నిన్నే ఆరాధింతును. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను.
ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. పాపములో పడియుండగా నన్ను బ్రతికించితివి, శత్రువు చేతి నుండి నన్ను విడిపించితివి. పాపములో పడియుండగా నన్ను బ్రతికించితివి, శత్రువు చేతి నుండి నన్ను విడిపించితివి. నా విమోచకుడవై నన్ను ప్రేమించి రక్షణనిచ్చితివి. నా విమోచకుడవై నన్ను ప్రేమించి రక్షణనిచ్చితివి. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరచితివి, నీ సహాయము కోరగా నన్ను కరుణించితివి. నీకు మొరపెట్టగా నన్ను స్వస్థపరచితివి, నీ సహాయము కోరగా నన్ను కరుణించితివి. నా దుఃఖమును నాట్యముగా మార్చి సంతోషమిచ్చితివి. నా దుఃఖమును నాట్యముగా మార్చి సంతోషమిచ్చితివి. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. నా దాగు చోటు నీవై ఆశ్రయమిచ్చితివి, నీ మార్గము బోధించి నన్ను నడిపించితివి. నా దాగు చోటు నీవై ఆశ్రయమిచ్చితివి, నీ మార్గం బోధించి నన్ను నడిపించితివి. నీ రాజ్యములో నన్ను స్వీకరించి
స్వాస్థ్యమునిచ్చితివి. నీ రాజ్యములో నన్ను స్వీకరించి స్వాస్థ్యమునిచ్చితివి. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. ప్రభువా నిన్ను కీర్తింతును, నిత్యము నిన్ను స్తుతించెదను. యేసు నా దేవుడవు, నిన్నే ఆరాధింతును. యేసు నా దేవుడవు, నిన్నే ఆరాధింతును. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఫస్ట్ సాంగ్. ఇది దాదాపుగా ఒక 3 నెలలు దాని మీద ఆలోచించేవాడిని, ధ్యానించేవాడిని. కాబట్టి వాక్యమే రాసిన, వేరేదేం రాయలేదు. నా కొత్త పదాలు ఏం లేవు, అంత వాక్యమే ఉంది. సో ఈ పాట రేపు యూట్యూబ్లో రిలీజ్ అవుతుంది. ఫస్ట్ మీరే వాచ్ చేసినారు, నాకన్నా ముందే మీరే వాచ్ చేసినారు. సో ఈ పాటను ఆదరిస్తారని మీరు యూట్యూబ్లో చూసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఇవన్నీ చెప్తుంటారు కదా, అదే రైట్. సరే, అది ఏమైనప్పటికీ అది మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అని చెప్తున్నాం. సరే, ఏదేమైనప్పటికీ దేవుడు ఈ పాట రాసేదంతా కూడా దేవుణ్ణి మహింపరచడానికి, కానీ ఏదో ఘనత కోసం నేను రాయట్లేదు. ఊపిరి ఉన్నంత వరకు, నాకు శక్తి ఉన్నంత వరకు అభిషేక్ అనే చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ పాటలు పరిచయను కొనసాగించడానికి నేను ప్రయత్నం చేస్తాను. అదేవిధంగా ఈ సమయంలో వాక్యం వింటాం. మీరు మాట్లాడండి. మొట్టమొదటిగా మరి కుమారుడు కవిగా, తర్వాత మామూలుగా ఒక సింగర్గా మరి తన యొక్క పాటలు రిలీజ్ చేసినందుకు మొట్టమొదటిసారిగా నేను కవిని సన్మానించడం మన యొక్క ధర్మం కాబట్టి నేను దుశ్చారంతో నా కుమారుని నేను ఈ సమయంలో నేను సన్మానిస్తున్నాను ఆరోతో. థ్యాంక్ యూ. మా చిన్న ఒక నిమిషం ఆయన గురించి చెప్పాలా ఒక మాట. మాకు 5 మంది మా నాయనతోటి. సరే, అంటే ఆయనకంటే మంచి అలవాటు ఏంటంటే, ఒక చిన్న మంచి పని చేస్తే ఎంతో హృదయమార, అంటే హార్టీ కంగ్రాచులేషన్స్ అని చెప్తారు కదా, అంటే హృదయంలో నుంచే చెప్తాడు ఆయన, వేరే విధంగా చెప్పాడు. కాబట్టి అది ఎవరన్నా కానీ, ఏ వ్యక్తి అన్నా కానీ ఆయనకుండే మంచి అలవాటు. కాబట్టి నేను ఆయన కనిష్ట నేర్చుకున్నది అదే. కాబట్టి మా చిన్న చాలా ప్రేమ గలవాడు. ఆయనకు చిన్న లేదు, పెద్ద లేదు, ఎవరినైనా గౌరవిస్తాడు. ఆయన కాకుండా మంచి అలవాటు. కాబట్టి ఆయనకు నేను వందనాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ journey of 1,000 miles begin with one step. కాబట్టి ఇది మొట్టమొదటి మెట్టు. కాబట్టి కుమారుడు ఇంకా గొప్ప రచయితగా మరి గులాం జాస్పా వాళ్ళు మహాకవులు ఉన్నారు. అట్లాంటి కవులతో తర్వాత నేను కొన్ని విషయాలు చెప్తాను. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందుకు నేను అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ థ్యాంక్ యూ. టైం ఇది లేదు కాబట్టి నా సెకండ్ సాంగ్ కూడా అది ఒక నిమిషం అన్న మాట్లాడిన తర్వాత సెకండ్ సాంగ్ రిలీజ్ చేస్తాం. రేమండ్ కింగ్స్టన్ గారు మ్యూజిక్ డైరెక్టర్ వారు కూడా మాట్లాడవలసిందిగా నాకు కోరుచున్నాను. థ్యాంక్ యూ అన్న. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు. నా పేరు రేమండ్ కింగ్స్టన్. నేను హైదరాబాద్లో ఉంటాను. గత 38 సంవత్సరాలుగా నేను మ్యూజిక్ నేర్చుకుంటూ ఉన్నాను. అంటే 38 అనేసరికి మీరు నా వయసు ఎక్కువ అనుకోకండి, నేను చిన్నప్పటి నుంచి నేర్చుకుంటున్నాను. అయితే దేవుని మహిమ కొరకు నా టాలెంట్ని వాడాలని నేను చిన్నప్పుడే నిర్ణయించుకొని నేను నేర్చుకున్న ప్రతి ఒక్కటి కూడా నేను ప్రభు కొరకే వాడాను ఇంతకాలం. అది దేవుని మహిమార్థమై ఎన్నో పాటలు నేను కంపోజ్ చేయడం, రికార్డ్ చేయడం జరిగింది. చాలా పాటలకు నేను నా పేరు వేసుకోలేదు, ఎందుకంటే సిగ్గుపడేవాడిని. నేను చాలా సిగ్గు పరుణ్ణి, ఎక్కువ నాకు సిగ్గు ఎక్కువ మాట్లాడటం కానీ ఎవరి ముందన్న నించోవడం కానీ. అయితే తర్వాత ఏమైందంటే నా పాటలని వేరే వాళ్ళు కూడా ఇది నా పాట అని చెప్పుకోవడం మొదలుపెట్టిన దగ్గర నుంచి నా పాటకి పేరు వేసుకోవాల్సి వస్తుంది. సో అది కూడా నేనేదో కనపడాలని కాదు, కానీ కేవలం దేవుడు కనపడాలన్న ఉద్దేశంతో నేను పాటలు కంపోజ్ చేయడం జరుగుతుంది. మనోజ్ అన్న నా దగ్గరకు వచ్చి సాంగ్ ఇంజనీరింగ్లో నేను సౌండ్ ఇంజనీరింగ్ గురించి నేను ఒక చిన్న టాపిక్ తీసుకున్నప్పుడు అన్న సాంగ్ రికార్డింగ్స్ గురించి వీటన్నిటి గురించి విన్నప్పుడు వచ్చి ఒక సాంగ్ చేయాలన్నప్పుడు, అన్న మీరు రాయండి, నేను ఐ విల్ హెల్ప్ యూ అని చెప్పాను. అన్న ఏమన్నారంటే, నేను రాస్తాను కానీ దాన్ని ఎలాగా కూర్చాలో తెలియదు అంటే, సరే మా నాన్నగారు డేవిడ్ రాజ్ కుమార్ గారు చాలా పాటలు రాశారు. ఆయన దగ్గర కూర్చొని ఆయన రాసేటప్పుడు నేను కూడా ఆయన దగ్గర కూర్చొని చూస్తూ ఉండేవాడిని. సో ఆ విధంగా కొంత సాహిత్యం పైన పట్టు, ఆ విధంగా అలానే వాక్యం పైన కొంత అవగాహన బట్టి అన్నకి కొంత గైడ్ చేయడం జరిగింది. ఆ విధంగానే ఫస్ట్ పాట మీరు విన్నారు, అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. ఆ విధంగా రాయడం జరిగింది. తర్వాత రెండో పాటను కూడా రాయడానికి ముందు, అంటే సెకండ్ సాంగ్ యాక్చువల్గా ఒక క్రిస్మస్ సాంగ్ రాద్దామని అనుకున్నారన్న. అయితే క్రిస్మస్ సాంగ్ రాసే లోపు అన్న కొంతకాలం నాతో మాట్లాడలేదు, ఒక నెల రోజులు మాట్లాడలేదు. అయితే ఏమైందా అని అన్న ఎలా ఉన్నారని ఫోన్ చేస్తే అన్న చెప్పిన విషయం ఏంటంటే, నా కుమారుడు చనిపోయాడు అని చెప్పారు. నాకు యాక్సిడెంట్లో చనిపోయారు అనేసరికి నాకు చాలా బాధ అనిపించింది. అన్నతో ఆదరణకరమైన మాటలు ఎన్ని మాట్లాడుతున్నా కానీ అన్నలో బాధ మాత్రం పోవట్లేదు. కుమారుడు పోయాడన్న బాధ పోవట్లేదు. అయితే నన్ను కలవడానికి హైదరాబాద్ వచ్చారు. బ్రదర్ మీరు మాట్లాడిన మాటలు నాకు నచ్చినాయి, కానీ నేను ఇంకా మాట్లాడాలనుకుంటున్నాను మీతో అన్నప్పుడు కూర్చున్నాం మేమిద్దరము. నేను ఎంత చెప్తున్నా కానీ అన్న బాధ కళ్ళు నీళ్ళు ఆగట్లేదు. నేను అప్పుడు ఏమన్నానంటే, అన్న ఈ బాధ నేను తీర్చేది కాదు, లేకపోతే ఇంకెవరో తీర్చేది కాదు, ఎవరో మాట్లాడితే ఇది పోయేది కాదు, కానీ మీరు ఒక పాట రాయండి అన్న, ఒక ఆదరణ పాట రాయండి, దేవుని వాక్యం మాత్రమే మిమ్మల్ని ఆదరించగలదని చెప్పి అన్నప్పుడు అన్న పాట రాయడం జరిగింది. ఆ మాటలు రాసేటప్పుడు అన్న ఒక 4 నెలలు ఎన్నో మాటలు రాసుకుంటూ ఉన్నారు. నాకు అవన్నీ చెప్పలేదు. అన్న ఇంకా డిలే చేస్తున్నారంటే నేను ఫోన్ చేశాను. నేను కూడా ఈ మధ్య కాలంలో మినిస్ట్రీకి తిరిగినప్పుడు అన్నతో ఎక్కువ కాంటాక్ట్లో లేను. బట్ అన్న సాంగ్ అవుతుంది బ్రదర్, నేను మీ దగ్గరికి మళ్ళీ వస్తాను అని. తర్వాత కొన్ని పదాలు కూర్చుకొని వచ్చినప్పుడు వాటన్నిటిని సరిచేయడం జరిగింది. అదే రెండో పాట. వాటిని దాన్ని కూడా రిలీజ్ చేస్తాము ఈరోజు. ఇటువంటి పాటలు మరిన్ని చేయాలని నేను అన్నని ప్రోత్సహిస్తున్నాను. అదేవిధంగా మ్యూజిక్ మినిస్ట్రీ గురించి మరి ముఖ్యంగా చాలా మంది ఫెలో మ్యూజిషియన్స్ ఉన్నారు ఇక్కడ. వీరందరూ కూడా ఎంతో మంచి మ్యూజిక్ ని అందించాలని, అలానే దేవుని మహిమార్థమై ఎంతో చక్కగా వాడబడాలని ఈ మ్యూజిక్ మినిస్ట్రీ అందరినీ మా మ్యూజిషియన్స్ అందరి తరఫున, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరి తరఫున మీరు ఆదరిస్తారని నేను మిమ్మల్ని కోరుకుంటూ ప్రత్యేకంగా మీ అందరికి మరొకసారి వందనాలు తెలుపుతున్నాను. ఈ రెండో సాంగ్ ని మీరు వినండి, అలానే ఆదరించండి, అన్నని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ఈ సాంగ్ నేను నలిగిపోయినాను, కృంగిపోయినాను, ఆ స్థితిలో ఈ పాట రాయడం జరిగింది. నిజంగా ఆ మాటలు నా హృదయానికి తాకుతూ రావడం ద్వారా కొంత ఆదరణ అనేది నా హృదయంలో
రావడం జరిగింది. అయినప్పటికీ కూడా అయితే దేవుడు తన కృప ద్వారా నన్ను రక్షించుకున్నాడు. నాకు 2 కుమారులను ఇచ్చినాడు. పెద్ద కుమారుడు ఆశీష్ కమల్. అంటే కమల్ అంటే మా నాన్నమ్మ పేరు పెట్టు, ఆశీష్ అంటే వాళ్ళ తాతయ్య పేరు. అంటే కమల్ ఎందుకు పెట్టుకున్నానంటే నన్ను పెంచి పెద్ద చేసింది ఆమె. మా అమ్మ టీచర్ కాబట్టి ఉద్దులాపుల్లో ఉంటుంది. కాబట్టి నా పెద్ద కుమారుడికి కమల్ అని పెట్టుకున్నది ఎందుకంటే మా నాన్నమ్మ పేరు ఎప్పుడు మర్చిపోకూడదు. నాకు చదువు చెప్పింది ఆమె చదువు చెప్పడం ద్వారా నేను ఈరోజు స్థితిలో ఉన్నాను. తర్వాత పోతే మా నాన్న మా అమ్మ ఆ ఊర్లోనే అనుమలపల్లి గ్రామంలో ఉండి వారు సేవ చేస్తూ వచ్చినారు. వారు పోయిన తర్వాత ఆ బాధ్యత నేను తీసుకోవడం జరిగింది. కాబట్టి కొంత సంఘాన్ని నడిపించడానికి, ప్రోత్సహించడానికి నేను కొంత వారికి సపోర్టివ్గా ఉంటూ వచ్చినాను. తర్వాత సంఘస్థులు కూడా రావడం జరుగుతుంది. అయితే ఈ పాట దాదాపుగా నేను 3-4 నెలలు నలిగిపోయి ఈ పాట రాసినాను. కాబట్టి ఈ పాటను రిలీజ్ చేయడానికి మన మధ్య ఉన్నటువంటి మరి ఇల్లూరి ప్రసాద్ బాబు గారు ప్రార్థన చేసి ఈ యొక్క పాటను రిలీజ్ చేశారు. ఈ పాట రిలీజ్ చేయకముందు 2 మాటలు మాత్రం మాట్లాడి దాన్ని కొనసాగించుకుందాం. బిడ్డ అభిషేక్ కోరే ప్రార్థనా మందిరానికి ప్రతి వారం వచ్చేవాడు. అనేక మంది వస్తుంటున్నారు. ఈ బిడ్డ కూడా వచ్చి ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా చాలా సంతోషంతో ఉండేవాడు అన్నమాట. ముఖంలో సంతోషం. కొంతమంది సంతోషంగా ఉంటారు, కొంతమంది ఏదో పోగొట్టుకున్నట్టు ఉంటారు. కానీ ఈ పిల్లడు మాత్రము ఏ బాయ్ చాలా సంతోషంగా తన యొక్క సంతోష హృదయం అది తన ముఖం ద్వారా, ఆ ముఖ కవలికల ద్వారా బయలుపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. మాట్లాడినప్పటికీ కూడా చాలా వినయంతో మాట్లాడతాడు, పని చేసుకుంటున్నాడు. తర్వాత బిడ్డ మరణించిన తర్వాత నాకు ఇష్టమైనటువంటి మాట ఏంటంటే, మన సుధాకర్ ఆ బిడ్డల్ని ఇప్పుడు చూసి నేను ఇద్దరు కుమార్ వాళ్ళలో చిన్న కుమార్తె ఒక మాట ఒక తలంపిచ్చింది అనమాట, మాట్లాడింది ఆదరణ కూడికప్పుడు. అందరూ అనుకున్నట్లుగా వీడేదో తప్పు చేసి అది చేసి ఇది చేసి మరణించినాడు అనుకుంటున్నారు. కానీ ఆ మరణానికి ముందు ఆ యాక్సిడెంట్ జరిగినప్పుడు కొంత సమయం ఉంది. ఆ సమయంలో దేవుని మందిరము, దేవుని మాటలు ఇవన్నీ ఎరిగినటువంటి వాడుగా ఉంటున్నాడు కనుక అడిగిండవచ్చు అనేటువంటి మాట వెలిపొచ్చింది. అది నాకెంతో సంతోషంగా అనిపించింది అనమాట. ఏం అడిగిండొచ్చునేమో, ప్రభు నన్ను క్షమించుము. ఆ మాట విన్నప్పుడు దేవుడు క్షమించినటువంటి వాడుగా ఉంటాడు అనేటువంటి ఉద్దేశం నేను కలిగిన వాడిగా ఉంటున్నాను. కనుక అందరూ అనుకున్నట్లు ఈ విషయం ఎవరు చెప్పలేక, ఎవరు రకరకాల మాట్లాడినారు, రకరకాల వ్యవహరించినారు, మాట్లాడినారు. కానీ ఆ బిడ్డ మాత్రము ఈ అభిప్రాయాన్ని వెలిబుచ్చింది కనుక నాకెంతో సంతోషం కలిగింది. అందరు అనుకున్నట్టుగా ఊరికి అనుకున్నట్టు కాదు, ఆలోచన పూర్వకంగా మాట్లాడాలి. అది మాట్లాడిన కానీ కనుక ఆలోచన అనుసరించి వాస్తవమైన పరిస్థితిని గమనించి మాట్లాడాలని నేను అప్పుడు అనుకున్నా, బిడ్డ మాట్లాడింది అని. కనుక అడిగింటాడేమో, మనం ఎవరు వినలే, అక్కడ జరిగింది ఎవరు వినలే, ఎవరు చేయలే. ఒకవేళ అడిగింటే ప్రభు రాజ్యంలో ప్రవేశించిన వాడుగా ఉంటున్నాడు. ఎంత ఘోర పాపినైనప్పటికీ దేవుడు క్షమించేటట్టు వాడుగా ఉంటున్నాడు. ఆ క్షమాపణ హృదయం తన మనసులోకి వచ్చినప్పుడు దేవుని అడిగింటాడనేటువంటి ఉద్దేశం నేను కలిగినటువంటి వానిగా ఉంటున్నాను. ఆ రోజు వచ్చినటువంటి అందరూ కూడా గమనించినటువంటి వారుగా ఉంటున్నారు. కనుక మన జీవితంలో మనం దేవుని సంపూర్ణమైనటువంటి విశ్వాసంతో, భయంతో, భక్తితో కొనసాగాలని దేవుని నామం పేరట మనం చేస్తుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, మనసు ఒక మాట, దావీదు తన కుమారుడు మరణించినాడు, పుట్టినప్పుడు మరణించినాడు, జబ్బు వచ్చి మరణించినాడు. 1 సమూయేలు గ్రంథం 12వ అధ్యాయంలో. కనుక
రెండవ సమయాలు 12వ అధ్యాయంలో 16వ వచనం నుంచి ఆ బిడ్డ బాగా కావాలని ఎంతో ఆవేదనతో, ఎంతో దుఃఖముతో, ఎంతో బాధతో ఉపవాసం ఉండి దాదాపు 7 దినములు ప్రార్థించిన వాడిగా ఉంటున్నాడు. ఆ 7వ దినం బిడ్డ చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆయన చేసినటువంటి పని ఏంటంటే, లేచినాడు, స్నానం చేసినాడు, భోజనం చేసినాడు. భోజనం లేని 7 దినాలు భోజనం చేయలే. 7వ దినం బిడ్డ మరణించిన తర్వాత భోజనం చేసి మందిరానికి పోయినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఎందుకు ఆ పని చేసిన నువ్వు అని అడిగినప్పుడు, బిడ్డ ఉన్నప్పుడు దేవుడు బ్రతికిస్తాడని అనుకున్నాను, నేను తలంచినాను, ప్రార్థన చేసిన నేను. బిడ్డ మరణించిన తర్వాత నేను ఎందుకు చేయాలా? బిడ్డ నా కుమార్ దగ్గర నేను పోతాను కానీ వాడు నా దగ్గరికి రాడు కదా అని ధైర్యంతో ఆదరణ పొంది, దేవుని యొక్క వాక్యంతో ఆదరణ పొంది, దేవునికి ఇష్టమైనటువంటి జీవిత విధానాన్ని జీవించి దేవుని గణపరిచినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఆ రీతిగా మనోజ్ కూడా ఆ రీతిగా ముందు కొనసాగాలని దేవుని నామం పేరట మీ అందరి సమక్షంలో నేను కోరేవానిగా ఉంటున్నాను. ఆ రీతిగా నడుచుకున్నట్లు దేవుడు సహాయం చేయాలని ఆశిస్తుంటున్నాను. ప్రార్థన పూర్వకంగా ఈ ఈ సాంగ్ దేవుని నామం పేరట ఆవిష్కరిస్తాం. ప్రేమ కలిగినటువంటి మా ప్రియమైన పరలోకపు తండ్రి, వందనములను చెల్లిస్తుంటున్నాం. మమ్మల్ని ప్రేమించినటువంటి దేవుడు, మా కోసం ప్రాణం పెట్టినటువంటి దేవుడు పవిత్రమైనటువంటి రక్తమును కార్చి ఆ రక్తం ద్వారా మా పాపములను క్షమించి మీ బిడ్డలుగా చేసుకొని మీ మహిమ కొరకు జీవించాలనేటువంటి ఉద్దేశాన్ని మీరు బయలుపరిచి ఆర్థిక నడిపిస్తున్న మీ ప్రేమంత కొరకే వందనాలు చెల్లిస్తుంటున్నాం. అల్లుడు మనోజ్ కుమార్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. రాసినటువంటి 2 పాటలను బట్టి కూడా వందనాలు చెల్లిస్తుంటున్నాం. ఈ 2వ పాటను కూడా మీ చేతులకు అప్పచెప్తుంటున్నాం. తన బాధలో, తన ఇబ్బందులు, తన కష్టములో, తన ఆవేదనలో, తన దుఃఖములో దేవా మీరు అనుగ్రహించినటువంటి ఈ తలంపులన్నిటిని బట్టి హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తుంటున్నాం. తన భవిష్యత్ జీవితం అంతా కూడా యోగ్యుడిగా, నమ్మకస్తుడిగా, నీకు మహిమకరంగా ముందు కొనసాగడానికి బలపరచవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. ఈ పాటను దీవించము, ఆశీర్వదించము. అభిషేక్ ఫౌండేషన్ కూడా ఏర్పాటు చేయాలని ఆశిస్తుంటున్నాను కనుక తండ్రి, దాని ద్వారా కూడా మీరు మహిమ పొందవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం. అన్ని విషయాల్లో మీరు తోడుగా ఉండి బలపరచవలసిన ప్రార్థిస్తూ, కుటుంబాన్ని ఆదరించి బలపరిచి దీవించవలసిందిగా ప్రార్థిస్తూ మీ చేతులకు అప్పచెప్పుచు యేసు ప్రభువు వారి పరిశుద్ధమైన, ఘనమైన, పవిత్రమైన నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రయేక దేవుని నామములు డాక్టర్ మనోజ్ కుమార్ గారు రచించిన 2 పాటలు రిలీజ్ చేస్తూ ఉన్నాం. అందరం చప్పట్లు కొట్టి ప్రభువును గణపరుస్తూ ఇంకా మనోజ్ కుమార్ గారిని దేవుడు తన మహిమార్థమై గొప్పగా వాడుకొనును గాక. ఆమేన్. నిన్నే ఆరాధింతును, ఇది మొదటి పాట. లిరిక్స్ అండ్ సింగింగ్ బై డాక్టర్ పి మనోజ్ కుమార్. మ్యూజిక్ డైరెక్టర్ గారు రేమండ్ కింగ్స్టన్ గారు. దేవుడు వారిని దీవించి వర్ధిల్ల చేయును గాక. అభిషేక్ ఫౌండేషన్, పిఎంకే ప్రొడక్షన్స్, ఏ వర్షిప్ సాంగ్ నిన్నే ఆరాధింతును. దేవునికి స్తోత్రం. రేపు ఉదయం 7 గంటలకు యూట్యూబ్లో ఇది రిలీజ్ అవుతుంది. అందరూ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, ఇతరులకు కూడా చెప్పి షేర్ చేసుకోండి. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ అంకుల్, థ్యాంక్ యూ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్ అండ్ లవింగ్ వర్డ్స్. ఈ సమయంలో సెకండ్ సాంగ్ ప్లే చేయను. ప్రోగ్రామ్ అంతా నేనే యాంకరింగ్ చేసుకుంటున్నాను. ఎందుకంటాను, ఆ బాధ నాకు తెలుసు, ఏం చెప్పాలో నాకు తెలుసు, కాబట్టి ఆ విధంగా నేనే తీసుకుంటున్నా. కాబట్టి ఎన్నో ప్రోగ్రామ్స్ ఉంటాయి రాబోయేలో, ఎన్నో అవకాశాలు ఇవ్వ. అయితే ఈ పాట నేను పాడిన సిస్టర్ బ్రదర్ మిసెస్ రేమండ్ కింగ్స్టన్, మ్యూజిక్ డైరెక్టర్ వారు మిసెస్ కూడా షీబా కింగ్స్టన్, ఆమె దాదాపు 8,000 పాటలు పాడింది, 600 సాంగ్స్ పాడింది. దిస్ ఈజ్ మై సెకండ్ అండ్ 4th సాంగ్ అంతే, ఆమెతో కలిసి పాడినాను. అయితే మళ్ళీ సింగిల్గా అంటే డ్యూయట్ పాడాము ఇద్దరము. తర్వాత టైం లేక దాన్ని
ఇంకా రాబోయే రోజులలో యూట్యూబ్లో రిలీజ్ చేస్తాం. కాబట్టి ఈ పాటను మెయిన్ ముఖ్యంగా దాంట్లోనే లిరిక్స్ సాహిత్యాన్ని మీరు గ్రహించాల్సిందిగా కోరుచుంటున్నాను. లిరిక్స్ చూసుకోండి. రైట్, ప్లే చేయండి. నలిగిన నా మదికి నీ వాక్యమే ఆదరణ, విరిగిన నా హృదికి నీ సన్నిధే ఆదరణ. నలిగిన నామదికి నీ వాక్యమే ఆదరణ, విరిగిన నా హృదికి నీ సన్నిధే ఆదరణ. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. శ్రమలలో నిరాశలలో నా మనసు కృంగి ఉండగా నీ వాక్యమే నన్ను బ్రతికించి నాకు నెమ్మదినిచ్చెను. శ్రమలలో నిరాశలలో నా మనసు కృంగి ఉండగా నీ వాక్యమే నన్ను బ్రతికించి నాకు నెమ్మదినిచ్చెను. కన్నీరు తుడిచే దేవా, నాతో నడిచే ప్రభువా, వేదనలు తీర్చే దేవా, నా మొరలాలించే ప్రభువా. ఆదరించుము, హక్కున చేర్చుము, ఆదరించుము, హక్కున చేర్చుము. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. కష్టములో నష్టములో నేను నలిగి ఉండగా నీ ధ్యానమే నన్ను బలపరచి నన్ను నిలువబెట్టెను. కష్టములో నష్టములో నేను నలిగి ఉండగా నీ ధ్యానమే నన్ను బలపరచి నన్ను నిలువబెట్టెను. నా చేయి విడువని దేవా, నా ప్రక్కన నిలిచే ప్రభువా, దుఃఖమును ఆపే దేవా, పరిపూర్ణతనిచ్చే ప్రభువా. ఆదరించుము, ఆశ్రయము చూపుము, ఆదరించుము,
ఆశ్రయము చూపుము. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ, నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. నలిగిన నా మదికి నీ వాక్యమే ఆదరణ, విరిగిన నా హృదికి నీ సన్నిధే ఆదరణ. నలిగిన నా మదికి నీ వాక్యమే ఆదరణ, విరిగిన నా హృదికి నీ సన్నిధే ఆదరణ. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నీ మాటలే నీ పాటలే నీ ప్రేమయే నీ సహవాసమే. నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ, నాకు ఆదరణ యేసు, నాకు ఆదరణ. ఈ పాట రెండవ పాట నాది. నా కృంగిపోయి నలిగిపోయిన స్థితిలో రాయడం జరిగింది. అయితే ఇంకా ఇది కంప్లీట్గా నేను అంటే లాస్ట్ 2 డేస్లో సాటర్డే సండే పోయి పాడినాము. కంప్లీట్ సాంగ్ ఇంకా మ్యూజిక్ కంప్లీట్ కాలేదు. కంప్లీట్ అయిన తర్వాత ఒక 1 మంత్ అంటే ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసాం కదా, సెకండ్ సాంగ్ రిలీజ్ చేయడానికి కొంత టైం తీసుకుంటాం. తర్వాత మంచి మ్యూజిక్తో మళ్ళీ ఆ, అంటే సోలోగా పాడతాం. తర్వాత ఆమె పాడుతుంది, నేను పాడతాను. ఫస్ట్ పాట నేను పాడినా, ఆమె కూడా పాడింది, సిస్టర్ పాడింది. కాబట్టి మేము ఇద్దరు కాంబినేషన్లో పాటలు వస్తూ ఉంటాయి. రాబోయే రోజుల్లో ఇంకా ఆదరించాలని కోరుకుంటూ, ఈ సమయంలో మన మధ్యన ఏజ్కెల్ బ్రదర్ ఉన్నారు. వారు ఒక టైం అయిపోతుంది కాబట్టి ఒక 10 మినిట్స్ వాక్యం చెప్పిన తర్వాత ఆ యొక్క లోగో అభిషేక్ చారిటబుల్ ట్రస్ట్ ఆ లోగోని రిలీజ్ చేస్తాం. తర్వాత కార్యక్రమం ఓట్ ఆఫ్ థ్యాంక్స్తో ఈ కార్యక్రమాన్ని ఊహించుకుంటాం. థ్యాంక్ యూ. మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున అభిషేక్ ఉన్నాడు. ఆ శత్రువే మరణం, ఎడబాటు కలిగిస్తున్నాడు కాబట్టి, దూరం చేస్తున్న వాడు కాబట్టి, మన సహవాసంలో వారు ఉండరు కాబట్టి దాన్ని మరణాన్ని శత్రువు అని దేవుడు భావిస్తూ మనకు గుర్తు చేస్తున్న వాడిగా కనపడుతున్నాడు. మధ్యలో ఒక మోషే గురించి మాత్రమే జ్ఞాపకం చేసుకుందాం. 40 సంవత్సరాలు నడిపించాడు, చివరికంటూ వచ్చాడు. కొద్ది దినాల్లో, ఒక వారములోపే కనానులో ప్రవేశించాలి. సంఖ్యాకాండం 20వ అధ్యాయానికి వచ్చేసరికి నీళ్లు లేవని ఏడుస్తున్నారు, ఎదురు తిరుగుతున్నారు, సనుగుతున్నారు. దేవుడు ఏమన్నాడు? ఆ బండతో మాట్లాడమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? కోపించి కొట్టాడు. వెంటనే దేవాది దేవుడు చెప్పిన మాట ఏమిటి? పని అయితే జరిగింది, నీళ్ళైతే వచ్చాయి, దప్పికైతే తీరింది. కానీ దేవుడు 12వ వచనంలో చెబుతున్నాడు, ఇశ్రాయేలు ప్రజల మధ్య మీరు నా నామాన్ని, నా పరిశుద్ధతను మీరు సన్మానించలేదు. ఏమిటిదని ఆలోచన? మాట్లాడితే నీళ్ళు వచ్చాయని ఇప్పుడు మనం చెప్పుకోవాలి. వాస్తవంగా ఏం చెప్పుకుంటున్నాం? కొట్టాడు కాబట్టి నీళ్ళు వచ్చాయని చెప్పుకుంటున్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని పరిశుద్ధత ఏమిటంటే ఆయన స్వభావం, అది ప్రభావ లక్షణం. ఆ ప్రభావం ఏమిటో అక్కడ అర్థం కావలసిన అగత్యాన్ని దేవుడు సృష్టించగా మోషే దాన్ని దారి తప్పించాడు. బండ మాట్లాడుతున్నాను, నీళ్ళివ్వు అంటే చాలు. బండ మా ప్రజలు దప్పికతో ఉన్నారు, నా దేవుడు ఆజ్ఞాపించాడు, నీతో మాట్లాడమన్నాడు, నీళ్ళివ్వు అంటే ఇవ్వాలి.
కానీ కొట్టిన వాడుగా ఉన్నాడు. దేవుని పరిశుద్ధతను సన్మానించకపోగా వెంటనే దేవుడు అంటున్నాడు, మీరు ఈ ప్రజలను ఆ దేశంలోనికి తోడుకొని పోరు, తీసుకొని పోరు. ప్రియులారా, మనం ఇక్కడ గమనిస్తే నువ్వు ఎక్కడికి వెళ్ళి చనిపోతావో అని చెప్పాడు ఆయనకి. ఆ సమయంలో ఆయనకు జ్ఞాపకం చేశాడు. ద్వితీయోపదేశ కాండంలో 32, 33 అధ్యాయాలు చదివితే 31 కూడా దేవాది దేవుడు చెబుతున్నమాట, నీవు పిస్కా కొండకు వెళ్ళాలి. దాని మీద ఉన్న ఒక పర్వతం ఉంది, శిఖరం ఉంది. నెబో పర్వతం మీద నువ్వు చనిపోతావు. ఇప్పుడు మోషేకి ఏమి వెల్లడైందంటే తన మరణం వెల్లడైంది. 2-3 మాటలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. స్థలం ఎక్కడో తెలుసు, ఎక్కడ చనిపోతాడో తెలుసు. ఎక్కడ చనిపోతాడు? నెబో పర్వతం మీద చనిపోవాలి. ఎందుకు చనిపోవాలో తెలుసు. దేవుని నామాన్ని నేను సన్మానించలేదు, పరిశుద్ధతను సన్మానించలేదు. ఎప్పుడు చనిపోవాలి? ఇక్కడ ప్రారంభించి నెబో పర్వతం దగ్గర నేను అక్కడికి వెళ్ళిన తర్వాత చనిపోవాలి. నడుస్తున్నాడు, ప్రజలు నడిపిస్తున్నాడు. మనసులో ఏముంటుంది? ఇప్పుడు మరణానికి దగ్గరగా అడుగులు వేస్తున్నాడు. తెలిసి అడుగులు వేస్తున్నాడు. మరణానికి సమీపిస్తున్నాడు. రోజులు గడుస్తున్నాయి, అడుగులు ముందుకు పడుతున్నాయి. మరణ స్థలం దగ్గరకు వస్తుంది, పర్వతం కనబడుతుంది. మనస్సులో ఏముండాలి ఇప్పుడు? వాస్తవంగా భయం ఉండాలి, వేదన ఉండాలి. అయ్యో, ఇంత పని చేశాను కదా, ఎంతమంది ప్రజలు నడిపించాను కదా అని దేవుని మీద ఏమాత్రము ఆయన సనగలేదు, గొనగలేదు. అందుకే ఆయనకి ఇచ్చిన పేరేమిటి? దేవుడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారిలో మిక్కిలి సాత్వికుడు. అది ఎలా మనం గమనించాలో ఆలోచిస్తే ప్రియులారా, అక్కడే చెప్పబడుతున్నమాట 31వ కీర్తనలో 31వ అధ్యాయంలో ద్వితీయోపదేశ కాండంలో ఒక మాట అన్నాడు. ఈ సందర్భానుసారంగా అది మనం చదువుకోవాల్సిన వారిగా ఉన్నాం. చదువుదాం. ద్వితీయోపదేశ కాండంలో 31వ అధ్యాయంలో దేవుడే చెప్పిన మాట మనం చదువుదాం. 19వ వచనం చదువుతున్నాను. కాబట్టి మీరు ఈ కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఇశ్రాయేలీయులకు ఒక కీర్తన రాసి నువ్వు చనిపోవాలి. ఈ మాట ఏమిటి? నువ్వు చనిపోబోతున్నావు. నెబో పర్వతం మీద నీ దినాలు ముగిసిపోతున్నాయి. ప్రజలకు మాత్రం నువ్వు పాట రాయాలి, కీర్తన రాయాలి. నడిపిస్తూ ఉన్న దేవాతి దేవుడు, మరణముందని గుర్తు చేస్తున్న దేవాతి దేవుడు, నువ్వు పాట రాయాలి అన్నాడు. దుఃఖ హృదయంలో ఉన్నాడే అనుకుందాం కొద్దిసేపు. పాటలు వస్తాయా? కీర్తనలకు సంబంధించిన మాటలు వస్తాయా? దుఃఖములో ఉన్న వారికి రావడం కొంత కష్టమే. కానీ దేవుడు ఏమంటున్నాడు? నువ్వు రాయాలి, వారికి నీవు నేర్పాలి అన్నాడు. ఎలా నేర్పాలి? దాని క్రింది వచనంలోనే కనబడుతుంది, చూడండి ఎలా నేర్పమన్నాడు. వారికి కంఠపాఠముగా చేయించుము. కంఠపాఠమైపోవాలి, కంఠస్థమైపోవాలి, నోటికి రావాలి. అది ఎలా చేశాడో లేదో మనం క్రింద వచనాలు గమనిస్తే 22వ వచనంలో ఆ కీర్తన రాసి ఇశ్రాయేలీయులకు నేర్పెను. ఇశ్రాయేలులకు పాట నేర్పాడు. అంటే ఈ మధ్యకాలంలో నెబోకు పర్వతానికి సమీపించే సమయం లోపలే ఆయన ఏం చేయాలంటే పాట రాయాలి, పాట నేర్పాలి, వారికి కంఠోపాఠంగా రావాలి. అంటే ఇప్పుడు మనస్సు అంత ఎటువైపు ఉండాలి? మరణం వైపు కాదు. దేవుని మనస్సు ఏమి ఆజ్ఞాపిస్తుందో, దేవుని ఆలోచన ఏమి చెబుతుందో, దేవుని యొక్క ప్రణాళిక ఏమై ఉందో, దేవుని చిత్తం ఏమై ఉందో అదంతా నువ్వు జరిగించాల్సిందే. సరే ప్రభు, అలా చేస్తా, మరణంకి వెళ్ళే లోపే నేను ఈ పనులన్నీ చేస్తాను. ఇంకేం జరిగింది? నిత్య యాజకత్వం ఫినెహాసుకు అప్పగించాడు, అది జరిగిపోయింది. ఆ తర్వాత ఏం జరిగిందో మనం గమనిస్తాం. తన తరువాత నెబో పర్వతం తర్వాత అక్కడి నుంచి ఎవరు నడిపించాలి? ఇదిగో నీ చేతుల మీద నీళ్లు పోస్తున్న నీ పరిచారకుడైనటువంటి యెహోషువకు ఆ పని అప్పగించు, ఎలియాజరుని పిలుచు, ఆ పని అప్పగించమన్నాడు. ప్రియులారు, ఇక్కడ గమనిస్తే ఈ మధ్య కాలంలోనే మరణం ఉన్నది అని తెలిసినా సరే ఆ లోపుగా చేయవలసిన పని దేవుని మహిమ నిమిత్తము చేయాలి, దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా పని చేయాలి, సాత్వికంతో పని చేయాలని ఆ మోషే మనకు మాదిరి చూపి వెళ్ళిపోయాడు. ఇక్కడ గమనిస్తే ఒక చిన్న ఆలోచన చెప్పి నేను ముగించేస్తాను. దేవుడు చెబుతున్నాడు 33వ కీర్తనలో, 32వ కీర్తన చివరి భాగంలో, నువ్వు మరణం అవుతావు. ఎక్కడికి వెళ్తావు? నీ స్వజనుల దగ్గరికి
వెళ్ళిపోతావు. అంటే ఇప్పుడు మనం ఆయన తలంపులు ఎలా ఉన్నాయో ఆలోచన చేస్తే, ఒక అడుగు వేస్తున్నాడు, మరణం ఉందని తెలుసు, కానీ ఒక అడుగు ఎక్కడికి వేస్తున్నాడంటే తన స్వజనులు చేరుకోవడానికి అడుగు వేస్తున్నాడు. నా పితరులు ఉన్నారు, నాకంటే ముందుగా 25 మంది తరాలు గడిచిపోయాయి. నా పితరులందరూ నాకు తెలుసు, వారిని నేను చూడబోతున్నాను. ఆదాము మొదలుకొని నా తండ్రి అయిన అమ్రాము వరకు 25 మందిని నేను చూడబోతున్నాను. అడుగడుగు మరణం సమీపిస్తుందే, కానీ ఒక అడుగు ఎక్కడికి సమీపిస్తున్నాడు? పితరులను చేరుకోవడానికి సమీపిస్తున్నాడు. ఇక్కడ నేను ఒక్క మాట చెప్పి ముగిస్తాను. మన మరణపు అడుగులు మరణం దగ్గరికి దారి తీస్తున్నాయే, కానీ ఒక అడుగు ఎక్కడికి పడుతుందంటే మరణం దగ్గర అనుకుంటున్నాం, కానీ అదే అడుగు పరలోకానికి దగ్గరగా చేరుస్తుంది. మన ప్రియులు ఇక్కడ 2 సందర్భాలు మనకు తెలియజేశారు. మరణం కనబడుతుంది, అదే సమయంలో బర్త్డే కనబడుతుంది. మనోజ్ అన్న గారు రాసిన పాటలు కనబడుతున్నాయి. దుఃఖ హృదయంతో ఉన్నా సరే దేవుని వాక్యం వైపు మళ్లించే ఆ హృదయాన్ని తన గీతాలు రాసుకొని ఆదరణ పొందుతూ అనేక మంది ఆదరణ పొందడానికి దేవుని మాటలు, వాక్య రూపంలో ఉన్న మాటలు పాటల రూపంలో రాయడాన్ని మనం గమనిస్తున్నాం. దేవుని చిత్తం అది. ఈ కీర్తనలు ఒక కీర్తనే కాదు, ఇక్కడ రాసినటువంటి మోషే మనం అందరికీ తెలుసు. 91 కీర్తనలు ఏముంది? 3వ చరణంలో ఇప్పుడే సహోదరి ఇక్కడికి వచ్చిన తర్వాత చెప్పారు, నరులారా తిరిగి రండి. తిరిగి రండి అనే మాట ఏమి జ్ఞాపకం చేస్తుంది అంటే, మనం ఎక్కడి నుంచి వచ్చామో, ఒక స్థలాన్ని నుంచి వచ్చామని గుర్తు చేస్తుంది. మరలా అక్కడికే వెళ్ళాలి. ఇది అనుభవపూర్వకంగా అనుభవించిన వాడై, దేవుడు నేరుగా చెబుతుండగా తెలిసిన వాడే చెబుతున్నాడు. మనకు తెలియదు, కానీ దేవుడు తన బిడ్డలకు ఈ విషయాలన్నీ వెల్లడి చేస్తాడు. సత్యనపల్లిలో ఒక సేవకుడు ఉన్నాడు. చనిపోయే ముందు ఒక మాట అన్నాడు, అదిగో దూతలు వస్తున్నారు, నన్ను తీసుకొని పోతున్నారు. చెప్పిన మరుక్షణమే ఆయన చనిపోయాడు. తరుణమిదే మనం పాడుకుంటాం. ఆయన రాసిన కీర్తనే. దేవుని బిడ్డలకు దేవుడు ఆ గడియలు తెలియచేస్తాడు. తన సన్నిధానానికి పిలిచే అవకాశం అక్కడ ఉంది అని వారికి నేర్పగా సంతోషముగా దాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధానానికి వెళ్తున్నారు. దేవుడు ఈ 3 కార్యాల్లో సహాయం చేశాడు. సహోదరుడు అభిషేక్ చనిపోయాడని మనం భావిస్తున్నాం, కానీ పెద్దలు ఇప్పుడే తెలియజేశారు ఆ చివరి సమయంలో నమ్మింటాడని. మనమందరము భావించాలి. ఆయనకున్నటువంటి పనులలో మెలిగిన విధానాన్ని బట్టి కూడా దేవుని వైపు ఆశ కలిగి ఉంటాడు. ఖచ్చితంగా ప్రభువుని నమ్మి ఉంటాడు, దేవుని సన్నిధానంలో చేరి ఉంటాడు. ఈ బర్త్డేని చేయడం అనేది ఒకసారిగా మన వారిని జ్ఞాపకం చేసుకోవడం కోసమై, అనుభవాలు గుర్తు చేసుకొని ఆదరించడం కోసమై, అదే సమయంలో వారు రాసిన కీర్తనలు మన ముందు తీసుకురావడం ద్వారా దేవుని ఉద్దేశాన్ని వెల్లడి చేస్తుండగా మనస్కరిద్దాం, ఆలోచన చేద్దాం. మనం కూడా మనసు మార్చుకుందాం. మన మరణ గడియలు సమీపిస్తున్నాయి. ఈ లోపే మనం ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుని అంగీకరించి పాతాళము తప్పించుకొని పరలోకానికి వారసులు కావాల్సిన మనవి చేస్తూ నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి అన్నగారికి, అదే సమయంలో పెద్దలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ అన్న. మంచి వర్తమానాన్ని నా కుమారుడు పుట్టినరోజు సందర్భంగా నా ఆహ్వానాన్ని మన్నించి ప్రేమతో వచ్చినందుకే. ఎజకల్ అన్న చాలా వాక్యంలో ఆయనకు టైం ఇస్తే ఎంత అని చెప్పగలుగుతాడు, కానీ టైం లేదు కాబట్టి లిమిట్ చేశాము. దయతో క్షమించాల్సిన కోరుకుంటున్నాను. ఈ సమయంలో నా యొక్క కుమారుడు పేరు మీద అభిషేక్ చారిటబుల్ ట్రస్ట్ అనేది స్టార్ట్ చేయబోతున్నాం. కాబట్టి ఆ యొక్క ట్రస్ట్ ద్వారా బీదలైన పిల్లలకు కానీ, దిక్కులేని వారికి, అనాథలకు, అదేవిధంగా ఆర్ఫనేజ్ వాళ్ళకి, తర్వాత చదువు కొంత ఇబ్బందిలో ఉన్న వారికి ఫీజెస్ విషయంలో కానీ, లేదంటే మనకు చేతనంత సహాయం ఈ చారిటీ ద్వారా చేయాలని సంకల్పంతో ఈ యొక్క అభిషేక్ చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒక వారం క్రితం నేను రిజిస్టర్ చేయడం జరిగింది. అది ఎందుకు జరిగింది, అది నా మనసులోని మాట కాదు, కానీ పెద్ద కుమారుడు ఆ రోజు చనిపోయినప్పుడు, తన తమ్ముడు చనిపోయినప్పుడు